వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. అమ్మ ఈ పదానికి మించిన అద్భుతం ఈ ప్రపంచంలో ఇంకేం ఉంటుంది? తమ సంతానాన్ని కాపాడుకోవడానికి ప్రపంచాన్నైనా ఎదిరించడానికి సిద్ధపడే వ్యక్తి అమ్మ ఒక్కరే. అలా అమ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఓ మహిళ. ఆడి పాడాల్సిన తన ఇద్దరు పిల్లలు వైకల్యంతో మంచానికే పరిమితమైన వారికి అన్నీ తానే సేవలు చేస్తూ అమ్మతనానికి నిండుదనాన్ని తెస్తోంది. ఈ వివరాలేంటో తెలుసుకుందాం రండి. నడవలేని కుమారుడు, నిలబడలేని శరీరం, కాలం ముందుకు సాగుతుంది, కానీ వారి ప్రపంచం మాత్రం మంచం చుట్టూ తిరుగుతుంది. కానీ వారిని నిలబెట్టే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి పేరే అమ్మ. ఇది బొక్క పద్మ గారి ప్రపంచం. ఆమె ప్రపంచం అంటే ఆమె పిల్లలే. ఉమెన్స్ డే సందర్భంగా బొక్క పద్మ గారిని ఈరోజు మీట్ అవుదాం పదండి. నమస్తే పద్మ గారు. నమస్తే. పద్మ గారు, ఒక తల్లిగా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో మాకు ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది. ఒకవైపు బాబు ఇలా పడుకొనే ఉన్నారు, సో ఎటు మూమెంట్ లేదు బాబుకి, కేవలం తల మాత్రమే అటు ఇటు తిప్పుతున్నారు. కానీ మనం చెప్పేది అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది మేడం. కానీ మీకు ఇద్దరు బాబులు కదా, ఒక బాబే కనిపిస్తున్నాడు మాకు. పెద్ద బాబు చనిపోయి ఇప్పుడు ఎన్ని నెలలు? ఇంకా మార్చి వస్తే 1 year అవుతుంది. మార్చి 6 వస్తే. సో ఇద్దరిది కూడా ఇదే పొజిషనా? ఇద్దరిది కూడా ఇదే పొజిషన్. బాబు అంటే ఈ వ్యాధి వల్లే చనిపోయాడా అండి? ఈ వ్యాధి వల్లే చనిపోయాడు. ఓకే. వ్యాధికి సంబంధించి ఏమైనా లక్షణాలు అట్లా? అంటే చనిపోయే ముందు ఒక 1 నెల రోజులు ఫుడ్ అన్నీ ఏం తినలేదు. ప్లీజ్. మామూలుగా జ్యూస్ అవి తాపేదాన్ని. తర్వాత ఒక వారం కింద చనిపోయి ఒక వారం రోజుల ముందు జ్యూస్ కూడా మానేస్తాడు. ఇంకా జ్యూస్ కూడా తాగడం మానేస్తాడు. ఇంకా మామూలుగా అన్నం జావలాగా చేసి స్పూన్తో పోసేదాన్ని. బతిలాడి పోసేదాన్ని. నా వల్ల అయితే లేదు మమ్మీ, నాకేమైనా పెట్టి చంపు, లేకపోతే హాస్పిటల్ తీసుకోవా అని అన్నాడు. మాట్లాడిండు. చంపు ఏమన్నా అంటే మీరు చెప్పేది అంతా కూడా అర్థమవుతుంది. అర్థమైంది తనకి, చనిపోతున్నాను కూడా తెలిసిపోయింది తనకి. అందుకే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నట్టు. హాస్పిటల్ తీసుకెళ్ళు అని అంటే, అసలు హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్దామా అని అంటే చెకప్కి నేను రాను అనేటోడు. అలాంటిది ఆ రోజు వెళ్దాం మమ్మీ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే నాకేమైనా కూర్చోంపు, నా వల్ల అయితే లేదు, నాకు అసలు బాడీ పెయిన్స్ నేను తట్టుకోలేకపోతున్నా, నా నుంచి అయితే లేదని ఒకటే ఏడ్చిండు బాబు. చనిపోయే ముందు కూడా పిడుసులాగా వచ్చి ఇట్లా కళ్ళు తేలేసి మనిషి కదలలేడు అసలు. 2 రోజుల ముందు ఇక తాను వాళ్ళ డాడీ వచ్చి దవదబ్బి ఇక్కడ బాగా నొక్కితే అప్పుడు లేచి మమ్మీ అని అన్నాడు. అట్లా 2-3 సార్లు వేసిండు. ఆ రోజంతా ఏం తెలియదాకా నాకు ఏమవుతుందో తెలియదు అని అర్థం కాక నైట్ మొత్తం మేలుకునే ఉన్నాము. తన పక్కనే కూర్చొని తాగునన్నా నీళ్ళన్నా తాగు, ఏం తాగకపోతే ఎట్లుంటుంది అంటే, నాకు ఇది మింగు వస్తలేదు మమ్మీ, నా వల్ల అయితే లేదు అని చెప్పింది బాబు. నాకు నిద్ర రాకనే పడుకుండిపోయినా. తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ చూసుకున్నారు దగ్గర. నాకు మెయిల్కి వచ్చి నేను చూసేసరికి అత్తమ్మ కిచెన్లో జావగా వస్తుంది.
తనేమో తనని పట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది ఏమైంది అని మళ్ళీ నేను లేచి వచ్చి చూస్తే మన గ్యాస్లో లేడు అసలు తను. నాన్న డాడీ 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 అని. మమ్మీ కూడా ఉంది నాన్న, ఒక్కసారి మమ్మీ అని పిలువురానంటే అస్సలు పిలవలేదు. తమ్మునికి ఏమైనా చెప్తావా నాన్న, చెప్పు నాన్న అని అంటే తమ్మునికి అన్నీ తనకి ఇష్టం ఉన్నాయి, అన్ని ఛానల్ పెట్టి పీరు మమ్మీ, వైఫై పెట్టి పీరు మమ్మీ, తమ్ముడు చూస్తాడు, తమ్ముడు ఉన్న రోజు మంచిగా ఉంటాడు అని చెప్పి అదే లాస్ట్ మాట మమ్మీ. చనిపోయిన తర్వాత ఈ బాబు మొన్న 6-7 నెలల దాకా పక్క నుంచి కదలనివ్వలేదు. నా పక్కనే కూర్చో, మన పక్కకి ఒక మనిషిని పెట్టి ఇంట్లో పని చేసుకునేదాన్ని. పక్కన మనిషి లేకపోతే అస్సలు ఉండలేదు, చాలా భయపడిపోయిండు. వాళ్ళందరం చూసిండు కదా కళ్ళతోటి అంతా. నాకేమైనా అవుతుందేమో మమ్మీ, నా గుండె కొట్టుకుంటుందా, ఒకసారి చేయబెట్టి చూడు, ఇట్లా సతాయించిండు ఒక 5-7 నెలల దాకా. బాబు కళ్ళతో చూసిండు కదా తనని. ఈ బాబు మమ్మల్ని 7 నెలల దాకా చాలా బాధ పెట్టిండు. ఫస్ట్ పిల్లలకి ఇలా అయ్యింది అంటే ఎన్ని సంవత్సరాలకి వ్యాధి వచ్చిందని మీకు తెలిసింది, ఎట్లా గమనించారు మీరు అసలు? నాకు పెద్ద బాబుకి 4 సంవత్సరాలకే నడకలో డిఫరెంట్ అనిపించింది, కానీ నాకు ఇదని తెలీదు. తర్వాత 8 సంవత్సరాలు బాబుకి 8 సంవత్సరాలకు వచ్చినాక ఈ ఊళ్ళో క్యాంపు పడ్డది. వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు వీళ్ళకి ఇదే అమ్మ, ఇది ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసారు వాళ్ళు. ఇంకా నిమ్స్ హాస్పిటల్కి, రెమో హాస్పిటల్కి అదంతా తిప్పారు. అక్కడ వాళ్ళు చెప్పేసారు డాక్టర్, వాళ్ళని కలవండి అని చెప్పారు. వీళ్ళు వెంటనే తీసుకొని వెళ్ళిపోయినాం అక్కడికి. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేసారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అంటే మీ వంశంలో ఎవరికన్నా ఇట్లా అడిగారు. కానీ మా దాంట్లో ఎవరికి లేదు అది. మా మరిది డాక్టర్ అన్న, తనని తీసుకెళ్ళినావా, నాకు డాక్టర్ చెప్పింది అర్థం కావట్లేదు అని తనని వెంట తీసుకెళ్ళి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించింది. అక్కడ అన్ని విషయాలు తనతోనే మాట్లాడి, తను కూడా అసలు నాకు ఏం చెప్పాలన్నా ఆయనకు కూడా అర్థం కాలేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పాక ఆగిపోయింది. ఇంకా నేను ఏమవుతుందో అనేసి. ఓకే, సో పెద్ద బాబుకి ఇట్లా వచ్చిన తర్వాత రెండో బాబుకి కూడా ఇట్లాగే అవుతుందని ముందే చెప్పేశారు డాక్టర్లు. కానీ ఈ బాబు కన్నా ట్రీట్మెంట్ అవుతుందేమో అని తిరిగి అన్ని హాస్పిటల్ కానీ ఎక్కడ కాలేదు అసలు. సో ఇప్పుడు ఏజ్ ఎంత పిల్లలకి? చిన్న బాబు 20, ఇప్పుడు 20 years. 20 years. పెద్ద బాబుకి? పెద్ద బాబు 21 years. 21 yearsకి చనిపోయారు. సో ఈ బాబుకి ఇప్పుడు మొత్తం అంటే వీళ్ళేంటి పరిస్థితి? ఇప్పుడు మొత్తానికి ఇట్లా పడుకొని ఉంటారు, స్పర్శ ఏమి ఉండదు, మనం మాట్లాడేది అంతా ఏర్పడుతుంది. పర్స్ ఉంటా మేడం, దుర్ద పెట్టినా ఏం చేసినా గోక అంటాడు, దోమ గడిచిన కొట్టు అంటాడు. పర్స ఉంది కానీ కాళ్ళు చేతులు అనేటివి రావట్లేదు, అలా ఉండిపోయినాయి. మనం మాట్లాడేది అన్ని మొత్తం అంతా స్పష్టంగా తెలుస్తాయి, అన్నీ తెలుసు. సో అతనికి ఏమన్నా అవసరం ఉన్నా సరే మీకు చెప్తాడు. హాయ్ షేక్ అండి ఇవ్వు నాకు, నేనే తీసుకుంటా. ఓకే, నా పేరు నీలిమణి. పేరేంటి? మణివర్ధన్. పేరు చాలా బాగుంది. టీవీ చూస్తూ ఉంటావా? మొత్తం అంతా నువ్వే ఆన్ చేస్తావు అంటగా రిమోట్ తీసుకొని. ఏమి ఇష్టం నీకు టీవీలో? సినిమాలు చూస్తావు, సీరియల్స్ కూడా చూస్తావా? ఏ సీరియల్ ఇష్టం నీకు? జీ తెలుగు సీరియల్స్ ఇష్టమా? ఓకే, క్రికెట్ కూడా చూస్తావా? ఎవరి ఇష్టం నీకు క్రికెట్లో? విరాట్ కోహ్లీనా? ఓ నైస్. ఏ హీరో ఇష్టం? అందరు హీరోలు ఇష్టమా? రోజు అంటే నార్మల్గా భోజనం అనేది లిక్విడ్స్ లాగా పెడతారా లేకపోతే
నార్మల్గానే పెడుతున్నాను. మామూలు ఫుడ్డే పెడుతూ ఉంటారు. మామూలుగానే దీనికి సంబంధించి పిల్లలకి ఏమైనా డైట్ లాగా అట్లాంటిది ఏమైనా చెప్పారా డాక్టర్స్? నార్మల్ రెగ్యులర్గానే పెట్టచ్చు అన్నాడు. మామూలుగా మనము తినేటట్టుగానే పెడతాను. ఇంకా బయట పిల్లలందరూ చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, అందరితో కలుస్తారు. బట్ మీ పిల్లలు వచ్చేసరికి ఇంక ఇంట్లోనే ఇట్లాగా బెడ్కి పరిమితం అయిపోయారు. సో ఆ సమయంలో అట్లా చూస్తున్నప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. దేవుడు ఒక వరం కోరుక అంటే ఏం కోరుకుంటాం మనం? వీళ్ళకి ఇచ్చిన పరిస్థితి అయితే ఏ పిల్లలకు రావద్దు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. ఇంత బాధ. చికిత్స లేదు, నివారణ లేదు, కాలానికి సమాధానం లేదు, కానీ ఆమె ప్రేమకు హద్దు లేదు. 24 గంటలు 365 రోజులు ఆమెకు శ్రమ అనే పదం తెలియదు. కానీ ఆమె ఒక్కటే కోరుకుంటుంది, మిగిలిన ఈ ఒక్క కొడుకు నవ్వితే చాలు, అదే నా జీవితం అని. అమ్మ అంటే ఒక నిరంతర త్యాగం, ఒక ఆగని శక్తి, ఒక అంతులేని ప్రేమ. ఇది ఉమెన్స్ డే స్పెషల్ అమ్మ తన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా కుటుంబం కోసం ధైర్యంగా పోరాడుతుంది ఓ మహిళ. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు ఏకంగా ఆటో స్టీరింగ్ పట్టింది. పురుషులకే పరిమితము అనుకునే రంగంలోకి అడుగుపెట్టి తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేడు కర్నూలు వీధుల్లో ఆటో నడుపుతూ ఎంతో మంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారామె. శ్రమనే నమ్ముకుని గౌరవప్రదంగా జీవిస్తున్న మాధవి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మనము తెలుసుకుందాం పదండి. మా హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అవి దాపెట్టి నా మ్యారేజ్ చేసినారు. లేడీస్ వైన్ ఇంట్లో కూర్చున్నాలా, డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. చిన్న చూపు చూస్తారు సార్ లేడీస్ అనే. సాధారణంగా ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. కానీ కర్నూలు రోడ్లపై ఇప్పుడు ఒక మహిళా డ్రైవర్ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిగో ఇక్కడ ఆటో స్టీరింగ్ పట్టుకొని ధైర్యంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ మహిళ పేరు మాధవి. కర్నూలు నగరంలో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్గా గుర్తింపు తెచ్చుకున్న సాధారణ గృహిణి. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. రోజువారీ ఖర్చులే భారంగా మారాయి. ఇలాంటి సమయంలో మాధవి వెనుకడుగు వేయకుండా భిన్నంగా ఆలోచించింది. భర్త కుటుంబ సభ్యుల అనుమతితో ఆటో డ్రైవర్గా మారి జీవిత పోరాటానికి స్టీరింగ్ పట్టుకుంది. కర్నూలు నగరం మొత్తం పురుషుల ఆటోలతో నిండి ఉన్నా ఏమాత్రం బెరుకు లేకుండా వారి మధ్యలో తన ఆటోను నడుపుతూ దూసుకుపోతోంది. ఉదయం 5 గంటలకే బయలుదేరి రాత్రి 11 గంటల వరకు మాధవి ఆటో నడుపుతోంది. 4 నెలల క్రితం ఫైనాన్స్ పై కొత్త ఆటో కొనుగోలు చేసి నెలకు 10,000 రూపాయలు ఈఎంఐ కడుతోంది. ఖర్చులు పోను రోజుకు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని చెబుతోంది. అయినా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తోంది. మాధవి జీవితం వెనుక ఒక బాధాకర గాథ ఉంది. కర్నూలులోని నిర్మల్ నగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ తో ఆమెకు వివాహమైంది. భవన కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెళ్లికి ముందే భవన నిర్మాణ పనికి వెళ్లి 2వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రమాదం తర్వాత ఆరోగ్య సమస్యలు వెంటాడడంతో పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురు చూడకుండా తనకు తెలిసిన డ్రైవింగ్ నైపుణ్యాన్ని నమ్ముకుంది మాధవి. మొదట పరిచయస్తుల ఆటో నడుపుతూ అనుభవం సంపాదించింది. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుగోలు చేసి బతుకు బండిని లాగిస్తోంది. నేను ఈ ఫీల్డ్ రేక్ రానీకి అంటే మా హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అవి దాపెట్టి నా మ్యారేజ్ చేసినారు.
ఆయనకి ఎక్కడ పని పంపించినా వద్దు, ఆయనకి ఏం రాదు, మీరు తీసుకోండి అది ఇది అంటున్నాడు. ఆయనకి ఇంకా ఏం రాక నేను ఇంటి దగ్గర ఉండక ఇట్లా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెస్తుంటే సార్ ఆటో పక్కన కూర్చొని ఎక్కించుకున్నాం. డ్రైవింగ్ ఎట్లా అంటే లాక్ ఎట్లా తీయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా సైడ్ తీసుకుంటాడు, ఎట్లా లెఫ్ట్ తీసుకుంటారు, బ్యాక్ సైడ్ ఎట్లా, అద్దం నుంచి ఎట్లా చూస్తారు, మొత్తం క్యాజువల్ చేసుకొని ఓన్గా నేర్చుకున్నాను సార్. నా లైఫ్ ఫీల్డ్ లేకంటే షాప్లో చేసినా కూడా 8 ఇచ్చేది. దినాం రామంటారు, కొద్దిగా జ్వరం ఏమొచ్చినా కూడా అట్లా తప్పుడు ఎందుకు రావాలా, లేడీస్ అయినా ఇంట్లో కూర్చున్నాలా, వచ్చి ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మీరు అది ఇది అని కొద్దిగా డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. అది నేను అనుకొని చిన్న చూపు చూస్తారు సార్ లేడీస్ అనే. దాన్ని బట్టి నేను తగ్గట్టు నాకు ఓన్గా నాకు ఇది వస్తుంది డ్రైవింగ్. అడిగిన మా హస్బెండ్కి అడిగిన ఇట్లా సంగతి ఏమి, నువ్వు రాక నేను రాక ఇట్లా సంగతి, నాకైతే డ్రైవింగ్ వస్తుంది, నేను నేర్చుకున్నా, నాకు వస్తుంది అంటే సరే ఎంకరేజ్ అంటే సపోర్ట్ ఇచ్చినారు. డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళకు కూడా చెప్పిన, నీకు నమ్మి ఈ కస్టమర్స్ ఎక్కుతారు, వాళ్ళ సేఫ్టీ చూసుకున్నాలా నీ సేఫ్టీ చూసుకున్నాలా అంటే వస్తుంది నాన్న అన్నందుకే నేను ఫీల్డ్కి దిగి నాకు ఒకవేళ నేను ఎంత లేట్ అయినా 11, 12 అయినా కూడా లేడీస్ ఇక్కడ ఫోన్ చేసి మరి మాధవి ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉన్నావా లేదా అంటే ఉన్నా మేడం అంటే సరే రా ఇంతమంది ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గర దింపాలా, బస్ స్టాండ్ దగ్గర దింపాలా అని వస్తారు సార్. మా హస్బెండ్ని పక్కన వేసుకొని పోతాం. పొద్దున స్టార్టింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు సార్, ఇంకా రాత్రి 11, 12 అవుతుంది సార్. 11 సార్ లాస్ట్ అంటే. ఆటో ఫైనాన్స్ నుంచి తీసుకున్నా సార్, డౌన్ పేమెంట్ తక్కువ కట్టినా, ఇప్పుడు 5 lakhs దాకా వచ్చింది సార్. కొద్దిగా ప్రభుత్వం హెల్ప్ చేస్తే నాకు మంచిగా ఉంటుంది సార్. మాధవి ఆటో నడపడం కేవలం ఆమె కుటుంబానికే కాదు, నగరంలోని మహిళా ప్రయాణికులకు కూడా పెద్ద భరోసాగా మారింది. ప్రస్తుతం సమాజంలో మహిళల భద్రతపై అనేక ఆందోళనలు ఉన్నవేళ ఒక మహిళ స్వయంగా ఆటో నడపడం స్థానిక మహిళలకు భరోసా కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ కు వెళ్లాలన్నా, ఒంటరిగా ప్రయాణించాలన్నా మహిళలంతా మాధవి ఆటో కోసమే వెతుకుతున్నారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఒక కర్నూలులో లేడీస్కి ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇది. అంటే నిరుద్యోగ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఏం తోచలేక ఏదో ఆటోను ఫ్యామిలీ రన్ చేయడానికి కష్టపడుతుంది అమ్మాయి. సో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ లేడీస్. డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి అంటే ఏదో స్కూల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇచ్చేది శాలరీ సరిపోదు ఈ కాలంలో. కనీసం ఆటో నడిపితే డైలీ ఒక 500, 600 ఇంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేడీస్కి సెట్, కానీ ఇమేజ్ చూసి వేరే వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే నవేడేస్ అభద్రత కూడా ఉంది ఆటోలలో, అది చాలా రేర్ అది. కానీ ఇలాంటి వాళ్ళకి చూసి ఒక కనీసం ఒక భయం అనేది ఉండదు లేడీస్కి. లేడీస్ ఎక్కాలంటే కూడా ఇలాంటి అమ్మాయిలకి చూసి సపోర్ట్ కూడా చేయవచ్చు. గవర్నమెంట్ నుంచి వీళ్ళకి కొద్దిగా సాయం, లోన్, ఆటో లోన్, సంథింగ్ వీళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ కావాలని. పెద్ద బండి కానీ నడుపుతారు సార్, స్కూటీ వల్ల అయినా పెద్దది అట్లా అని. ఆటో పెద్ద ఆటో కదా, చూసుకో ఆడపిల్ల అనేది ధైర్యంగా రోడ్ల మీద తిరగాలి కదా సార్. ఒక్కొక్కసారి ఎవరైనా రావు, మంచి వాళ్ళు ఎక్కొచ్చు, చెడ్డ వాళ్ళు ఎక్కొచ్చు, తాగోతులు ఎక్కొచ్చు, అట్లా అక్కడ జాగ్రత్త అంటే ఏం పర్వాలేదు, మీరేం భయపడదండి అని మాకే ధైర్యం చెప్తారు సార్. పాప డ్రైవర్ కంటే మాకు సంతోషమే ఉంది సార్, సంతోషమే. ఆడపిల్ల డ్రైవర్గా ఉండడం అంటే గొప్పనే కదా సార్. వాళ్ళ ఆటో ఎక్కాలంటే భయం అవుతుంది కదా సార్. అందుకని ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి అని పిలిపించి ఆటో ఎక్కి పోతుంటాం అనమాట. మేమే కాదు, వేరే వాళ్ళకి స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఫోన్ చేసుకొని పిలుచుకొని పోతుంటారు. మగవాళ్ళది ఎక్కాలంటే ఒక తాగుబోతుల వాళ్ళు ఉంటారు, ఒకరు మంచోళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి ధైర్యం చేసిన దానికి మేము కూడా ఈ పాపని సపోర్ట్ చేస్తుంటాం అన్నమాట చాలా. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మాధవి ఇప్పుడు తన కుటుంబ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోస్తోంది. రోజంతా కష్టపడిగా వచ్చే ఆదాయం ఈఎంఐ, ఇంధనం ఖర్చులకే సరిపోతుందని చెబుతోంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నా కుటుంబం బాగుండాలి, నా భర్త కోలుకోవాలి అన్న ఆశతో ప్రతిరోజు స్టీరింగ్ పట్టుకుంటోంది. ప్రభుత్వం కనికరించి తనలాంటి మహిళలను ప్రోత్సహించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరుతోంది.
కొండలో ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు సోదరీమణులు. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ ఆధునిక ఏఐ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని ఒకే ఇంట్లో 2 గ్రూప్స్ ఉద్యోగాలను సాధించారు. తండ్రి ఆశయమే లక్ష్యంగా పెద్దమ్మాయి ప్రియాంక డిప్యూటీ కలెక్టర్గా ఎంపికవ్వగా చిన్నమ్మాయి సాహితి గ్రూప్ 2లో విజయం సాధించి అబ్బురపరిచారు. సాంకేతికతను విజ్ఞానం కోసం వాడుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని చాటి చెప్తున్న ఈ అక్కా చెల్లెల సక్సెస్ స్టోరీ చూసేద్దాం రండి. కలలు కనడం మాత్రమే కాదు, వాటిని నిజం చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నారు ఈ సోదరీమణులు. గుంటూరు స్వస్థలమైన ఉద్యోగరీత్యా కర్నూలులో స్థిరపడ్డ చంద్రుడు, స్వర్ణలలిత దంపతుల కుమార్తెలు సాహితి, ప్రియాంక. తండ్రి చంద్రుడు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ చేయగా, తల్లి స్వర్ణలలిత ఆరోగ్య శాఖలో కౌన్సిలర్గా సేవలందిస్తున్నారు. తమకంటే ఉన్నత స్థాయి అధికారులు అవ్వాలన్న తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ఇద్దరు చదువులో చురుగ్గా ఉంటూ మొన్నటి గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. పెద్దమ్మాయి ప్రియాంకదే మొదటి నుంచి పట్టుదల. ఇంజనీరింగ్ తర్వాత టీసీఎస్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా ఆమె లక్ష్యం మాత్రం సివిల్ సర్వీస్ పైనే ఉన్నాయి. 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా వెనుకడుగు వేయలేదు. 2026 గ్రూప్ 1 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైంది. రోజుకు 15 గంటల పాటు నిరంతర శ్రమ, ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం ఆమె విజయ రహస్యం. ముఖ్యంగా క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రియాంక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయుధంగా మలుచుకున్నారు. మా ఫాదర్ అండ్ మదర్ అండి ఇద్దరు పబ్లిక్ సెక్టార్లో ఉండడం వల్ల నాకు వాళ్ళు చేసే వర్క్ కానీ నేను కూడా అలా సొసైటీ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి అని ఉండేది. సో అందుకే నేను సివిల్స్ వైపు వచ్చాను. ఐ గేవ్ మల్టిపుల్ అటెంప్ట్స్, కానీ సివిల్స్ ఇంకా 2 అటెంప్ట్స్ మిగిలినాయి. ఈలోపు గ్రూప్స్ నోటిఫికేషన్ పడడం వల్ల గ్రూప్స్ రాస్తూ ఇప్పుడు ఫైనల్లీ 3rd ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ నాకు రాలేదు. 3rd ఇంటర్వ్యూలో డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే దానికి వైడ్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఉంటుందండి. చాలా ఎక్కువ ఫీల్డ్స్లో మనం ఇంపాక్ట్ అనేది చూపించచ్చు. ఇప్పుడు ఐపీఎస్ కానీ పోలీస్ కానీ తీసుకుంటే ఓన్లీ సర్టెన్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా తీసుకుంటే మనం ఎక్కువ మంది లైఫ్స్ మీద ఇంపాక్ట్ పడేలా చేయొచ్చు. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. చాలామంది ఐఏఎస్ నాకు ఇన్స్పిరేషన్ గ్రోయింగ్ అప్ అన్నమాట. పూనం మాలకొండయ్య మ్యామ్ కానీ, తర్వాత కొన శశిధర్ సార్ కానీ గుంటూరులో చేసినప్పుడు నాకు వాళ్ళు చేసినవన్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే మా పేరెంట్స్, ఆ తర్వాత ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు. నేను స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ మొత్తం గుంటూరులోనే చేశానండి. ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి విశాఖపట్నంలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ బీటెక్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year సాఫ్ట్వేర్లో జాబ్ చేశాను. కానీ సివిల్స్ వైపే రావాలని ఉంది కాబట్టి జాబ్ రిజైన్ చేసి ఇంకప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇప్పుడు సిలబస్ని మనం తీసుకొని తర్వాత దాని రిఫరెన్స్ బుక్స్ తీసుకొని సిలబస్ మ్యాపింగ్ చేసుకొని ఒక షెడ్యూల్ అంటూ వేసుకొని రోజంతా ఇంకా కూర్చొని ఆ షెడ్యూల్ మనం ఫాలో ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా అట్లా నేను ఏదైనా సిలబస్ పెట్టుకోవడం. ఇప్పుడు మన దగ్గర రిఫరెన్స్ బుక్స్లో ఏం సోర్సెస్ లేకపోతే వెంటనే ఇంటర్నెట్ సెర్చ్ చేసుకొని, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్కి మాత్రం నేను ఏఐ చాలా ఎక్కువ వాడాను. ఐ మేడ్ ప్రతిదీ షార్ట్ నోట్స్ అంతా తీసుకొని ఏఐ రావడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. ఏఐ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది స్టూడెంట్స్ రిలైజ్ అవుతే ఇంకా ఈజియర్ అవుతుంది ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అని నా ఫీలింగ్. అంటే నాకు ఏ టాస్క్ ఇచ్చినా కానీ నేను దానికి 100% ఇద్దామని అనుకున్నాను అండి. ఇప్పుడు ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ వీకర్ సెక్షన్స్. అక్కబాటలోనే నడిచిన చిన్నమ్మాయి సాహితీ కూడా తక్కువ తినలేదు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసిన సాహితీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2లో విజయం సాధించారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైనప్పటికీ తన అసలు లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సివిల్స్ ప్రిపరేషన్ ఇచ్చిన అనుభవం గ్రూప్ 2లో మంచి ర్యాంక్ సాధించేలా చేసిందని సాహితీ చెబుతున్నారు. మా డాడ్ మా మమ్మీ ఇద్దరు ఎప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండాలని అనుకున్నారు. దాంతో మా అక్క కూడా ప్రిపేర్ అవుతూ ఉంది అండ్ నేను ముందు నుంచి అలాగే ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. సో నేను ఇంకా యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చాను. ఇది అయిన తర్వాత కూడా ఐ విల్ స్టిల్ కీప్ గివింగ్ యూపీఎస్సీ. అది ఎప్పటి నుంచో ముందు అది క్రాక్ చేయాలని గోల్ కాబట్టి ఖచ్చితంగా నేను యూపీఎస్సీ వచ్చేదాకా అది ఇస్తూనే ఉంటాను అటెంప్ట్స్ దానికి. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాశాను, బట్ మెయిన్స్ అయితే ఈసారి క్లియర్ అవ్వలేదు. సో దానికి ఇంకా మంచి ప్రిపరేషన్ చేసి అది ఒక గ్రూప్ 1 కూడా క్రాక్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజ్లో చదివాను నేను. అంటే ముందు నుంచి ఇది చేయాలనే ఫిక్స్ అయ్యాను కాబట్టి. సో లేడీ శ్రీరామ్ కాలేజ్ అనేది ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఈ సిలబస్తో బాగా ఓరియంటెడ్ అయి ఉన్న కాలేజ్ అది. సో అలాగే అదే చేయాలి కాబట్టి అక్కడే జాయిన్ అయ్యి ఆ కాలేజ్ ఇయర్స్లో కూడా దానికి సంబంధించిన సబ్జెక్టే చదివాను నేను. సో అలా కాలేజ్ కూడా ఇప్పుడుకి హెల్ప్ అవుతుంది అది క్రాక్ చేయడానికి. నేను మొత్తం యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా ఇప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. మనము వస్తుందా రాదా అనే భయం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకటి రాద్దాము, గ్రూప్ 1 గ్రూప్ 2 2 రాద్దాము, ఏది వస్తే అది అని ప్రిపేర్ అయ్యాను. సో ఇంకా నోటిఫికేషన్ రాగానే 2023లో అప్పటి నుంచి గ్రూప్ 1కి గ్రూప్ 2కి 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యాను. అండ్ అల్టిమేట్లీ గ్రూప్ 2 అయితే వచ్చింది ఇప్పటికి ఫస్ట్ అటెంప్ట్లో. ఒకే ఇంట్లో ఇద్దరు కుమార్తెలు గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగాల్లోకి వెళ్తూ ఉండడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. క్రమశిక్షణ, సరైన ప్రణాళిక ఉంటే విజయం వర్తిస్తుందని వారు గర్వంగా చెబుతున్నారు. ఏఐ వంటి టెక్నాలజీని విజ్ఞానం కోసం వాడుకుంటే గ్రూప్స్ లాంటి పరీక్షలు కూడా సులభంగా ఎదుర్కోవచ్చని ఈ సోదరీమణులు నిరూపించారు. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడి విజయం సాధించిన ఈ అక్కా చెల్లెళ్లను పలువురు అభినందిస్తున్నారు. మా పిల్లల్ని మాత్రం నేను ఇవే చూసుకోండి, ఎందుకంటే నేను గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి అందులోనే తీసుకొని చెప్పేవాడిని. సో వాళ్ళిద్దరూ కూడా నేను అనుకున్నట్టే అయితే కొంచెము లేట్ అయిపోయినందువల్ల కొద్దిగా అప్పుడప్పుడు మనకి ఏంటబ్బా ఏది ప్లాన్ బి లేకపోతే ఏమవుతుందో ఏమో అని ఒక భయం కలిగేది. అయితే ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. పెద్ద అమ్మాయికి మేము అనుకున్న పోస్టే వచ్చింది. సో చిన్నమ్మాయి కూడా ఇంకా తనకు ఏజ్ బాగా తక్కువే కాబట్టి 1-2 సార్లు అటెంప్ట్ ఇస్తే సివిల్ ఆల్సో జాబ్ అయినా ఇప్పుడు ఇదే జాబ్ వచ్చింది కాబట్టి ఆ పాప బ్యాకప్ లెక్క ఉంటుంది చిన్నమ్మాయి కాబట్టి. సో వీళ్ళు బాగానే చదువుతారు కానీ ఇంకా మనకేమంటే తల్లిదండ్రులుగా ఈ దీనిలో ఫోన్లలో ఇళ్ళల్లో ఎక్కువ ఉంటుంటారు. మామూలు ఇప్పుడు జనాలలో అసలు ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు, మనం కూడా చేస్తాం. సో అది నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కొద్దిగా అది తగ్గించుకొని ఒక మినిమం అవర్స్లో ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ అయితే ఎవరైనా సాధించవచ్చు. ఇలా ప్రిపరేషన్ అంటే జనరల్గా నేను యాక్చువల్గా అంటే నేను కోచింగ్ వెళ్ళాలనుకుని నాకు డబ్బు లేక వెళ్ళలేదన్నమాట. నేను అందుకని కోచింగ్ వెళ్ళమని, కానీ మా పెద్దమ్మాయి ఏమనేది అంటే కోచింగ్ అని అసలు వెళ్ళేది కాదు. ఊరికే క్వశ్చన్ ఇది ఆన్సర్ రైటింగ్కి మాత్రం తీసుకునేది హైదరాబాద్లో ఉన్నా కానీ కూడా. ఇంకా చిన్నమ్మాయి అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. తనే వాళ్ళ అక్క మెటీరియల్ అది ఉంటుంది. నేను కూడా కొంత మెటీరియల్ తయారు చేశాను యాక్చువల్ గ్రూప్, అది కూడా చదువుతున్నారు వాళ్ళు. మ్యారేజ్ తర్వాత చేశాను జాబ్. తర్వాత ఆ పాప ఉన్నప్పుడు బ్రేక్ తీసుకున్నాను కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ అలాగా. తర్వాత ఈ పాప 2 years 3 years స్కూల్ వెళ్ళేటప్పుడు నేను మరి స్టార్ట్ చేశాను. నేను జాబ్కి వెళ్తున్నాను కానీ పిల్లల్ని అయితే నేను చూసుకునేదాన్ని. ఎక్కడ వాళ్ళకంటే నేను సఫర్ అయ్యాను కానీ పిల్లల్ని ఎక్కడ సఫర్ చేయలేదు. ఒక ప్లాన్ ప్రకారం ఉండేది, ఎప్పుడు ఏ టైం చేసుకోవాలి, ఎప్పుడు పికప్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి రాపించాలి అనేది అలా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళిపోయాను. తర్వాత చిన్న పాప అయితే తనే కొంచెం గైడ్ చేస్తే తనే చేసుకునేదాన్ని మొత్తం. మీ హోంవర్క్స్ రాసుకోవడం కానీ ఏదైనా జస్ట్ నేను అలా ఉంటే చాలు అంతే. వాళ్ళు ఉండేది, వాళ్ళే చదువుకునే వాళ్ళు, వాళ్ళే చేసుకున్నారండి. కాబట్టి నాకు పెద్ద ఇది కాలేదు కానీ కొంచెం సఫర్ అయితే నేను అయ్యా. ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి, ఇలా పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం సఫర్ అయ్యాను. కానీ
ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి హ్యాపీ. హ్యాపీ కదండి, ఎందుకంటే నేను సర్వీస్ చేస్తాను. నేను పేషెంట్లకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి యాక్చువల్గా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో అనుకుంటా. నాకేందుకంటే గుంటూరులో నేను చేశాను కాబట్టి జీజీహెచ్లో నేను 15 ఇయర్స్ చేశాను. అక్కడ పేషెంట్లు ఏంటంటే చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. నేను ఏదన్నా అన్నా కానీ మేడం మీరు తిట్టున్నట్టు అనిపించరు అనేవాళ్ళు. ఎందుకంటే నాది హెచ్ఐవి ఫీల్డ్ అనమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ మిస్ అయినా వాళ్ళకు వైరస్ పెరిగిపోద్ది, అలా ఉండేదన్నమాట. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇల్లిటరేట్స్ కాబట్టి ప్రతి నెల నాకు దాదాపు రోజు 50-60 ఓపీ అయితే ఉండేది. అంతమందికి చెప్పి అంతమందికి ఇది చేసినా ఇంటికి వచ్చేసరికి అది అక్కడే మర్చిపోయేదాన్ని. మరి ఇంటికి వచ్చి ఇంట్లో వీళ్ళని చూసుకునే వాళ్ళు, ఎక్కడిదక్కడ వదిలేసి అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.